నేను నీకు సవాల్ విసురుతున్నా భయ స్కూళ్ళ గురించి అడిగిన మా అన్న కూడా చెప్పారు ఈ భారతదేశంలోనే ఈ మాట్లాడేటోడు 100 మాట్లాడతాడు సొయ్యి లేకుండా మాట్లాడడానికి గాలి మాటలు మాట్లాడుతున్నాడు నేను సవాల్ విసురుతా ఉన్నా ఈ వేదిక మీద నుంచి ఈ భారతదేశంలో ఏ కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రమైనా కానివ్వండి బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రమైనా కానివ్వండి తెలంగాణ కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే బెస్ట్ ఎడ్యుకేషన్ చూపిస్తే నా ముక్కు భూమికి రాపి క్షమాపణ చెప్తా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 1000 గురుకుల స్కూళ్ళను నిర్మాణించి ఒక్కొక్క విద్యార్థి మీద 1,25,000 రూపాయల ఖర్చు పెడుతుండు ఇలా కేసీఆర్ గారు మాత్రమే దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా భయ కమలాపూర్లో కూడా మా దగ్గర గురుకులం స్కూల్లో ఉంది ఎనీ ఇంటర్నేషనల్ స్కూల్ యూ టేక్ either you take Indus, you take Aga Khan, you take Sridhi International School. Our NJP school is on par with any international school in this state or in this country. This is the truth of life. నువ్వు మాట్లాడంగానే అయ్యేది కాదు కదా ఇలా నేను నీకు చెప్తున్నా బ్రదర్ నా కాన్స్టిట్యున్సీ నుంచి సీట్లు అన్నీ ఆన్లైన్ అయినాయి నేను దాదాపు 2,000 మందికి లెటర్లు ఇచ్చిన సీట్లు ఇవ్వమని ఎంత డిమాండ్ ఉంది 1:100 డిమాండ్ ఉంది ఇలా పరిస్థితి ఇలా గురుకుల స్కూల్ దిస్ ఇస్ ద ట్రూత్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ ఇలా దాదాపు 6,50,000 మందికి ఇలా 1,25,000 రూపాయలు ఖర్చు పెడుతుంది ఏకైక ప్రభుత్వం అది కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన స్కూళ్ళు రెసిడెన్షియల్ స్కూళ్ళు ఆ పథకము అద్భుతమైన పథకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా వాస్తవంగా మా వాడు మాట్లాడిన కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలే కానీ వాస్తవంగా నిజంగా బాధాకరమైన విషయం తను చెప్పింది మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఎందుకు కాలేదు 10 సంవత్సరాలలో ఇవాళ ఎందుకు అవుతున్నాయి ఎందుకంటే ఎవరికి ఏం తెలియదు ఎవరికి సొయ్యలేదు ఎవరికి ఏం తెలియదు అసలు సొయ్యలేదు ఎవరికి అసలు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడా అండి వేర్ ఇస్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇలా ఆత్మహత్యలు అవుతుంటే హూ ఇస్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ వేర్ ఆర్ యూ ఈడ పిల్లలు చచ్చిపోతుంటే నువ్వు పోయి జల్సాలు చేస్తున్నావా అమెరికాలో